అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగేటటువంటి పంచ జ్ఞానేంద్రియ ధ్యాన. దీంట్లో భాగంగా కంటికి సంబంధించినటువంటి ధ్యాన విషయాన్ని త్రాటకం రూపంలో మనం సాధన చేస్తున్నాం. లాస్ట్ మండే చేసాం, మళ్ళీ బుధవారం కూడా సేమ్ అదే. ఎందుకంటే చాలా మంది అది చాలా బాగుంది అని మెసేజ్ పెట్టారు, ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళకు కూడా మీరు కూడా విన్నారు కాబట్టి ఇవాళ దాన్ని మళ్ళీ రిపీట్ చేద్దాం. నెక్స్ట్ వీక్ ఇంకోటి చూద్దాం. ఎస్, ఫస్ట్ ఓంకారానికి వెళ్దాం. సుఖంగా కూర్చుని నడుము స్ట్రైట్ గా ఉంచుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందాం, రిలాక్స్ ఇవ్వాలి. దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ, గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలి ఎక్కువసేపు కావాలని బ్రీద్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. ఓంకారం గాలి వదిలి గాలి పీల్చుకుని సిద్ధంగా ఉంది. శ్వాసని గమనిస్తూ, ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తూ, మనం ఇవాళ సేమ్ త్రాటక. మీరు కొవ్వొత్తి పెద్ద సైజ్ తీసుకోండి, అలా లేదంటే ప్రమిద, ఒత్తి, నూనె ఇది తీసుకోండి. ఎస్, గెట్ రెడీ. సో గదిలో లైట్లు ఆపేస్తారు, ఫ్యాన్ తీసేస్తారు. క్వశ్చనా? చెప్పండి. మైక్ అండి. సార్ ఇద్దరు ఉంటే 2 దీపాలు పెట్టుకోవాలి. అవసరం లేదు, అసలు 100 మంది కూడా ఒకటి. అటు ఇటు కూర్చోండి, సమాన దూరాల్లో కూర్చోండి. మీ హైట్ ఇంపార్టెంట్. ఏంటంటే దీంట్లో కంటికి అంటే ముఖానికి ఇంచుమించుగా ఆ ఎత్తులో మీరు క్యాండిల్ ప్లేస్, ఇది మాత్రం మర్చిపోకండి. మరి కిందకి వద్దు, మరి పైకి వద్దు. సో మనం జస్ట్ లైక్ మనం మానిటర్ ఎలా చెప్తాం అట్లా. సో స్విచ్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ అండ్ లైట్స్. పెద్ద కొవ్వొత్తి తీసుకోండి, లేదంటే ప్రమిదను వెలిగించండి. ఓకే, అది వెలగనివ్వండి. ఎస్ ఎస్ ఎస్. సో దీంట్లో మీరు జాగ్రత్త గమనించేది ఏంటంటే మన కంటిని ఉపయోగించి దృశ్యాన్ని చూస్తూ, కన్ను లోపల, దృశ్యం బయట, దీని లోపల ఇంకొకటి ద్రష్ట. మొన్నే మాట్లాడుకున్నాం. ఓకే, ఇదేంటంటే మొత్తం ఓవరాల్ గా ప్రొసీజర్ ఇదంతా కూడా చూడబడడం అంటారు, సీయింగ్ అంటారు. సీయింగ్, ఈ సీయింగ్ అనేది సీమ్లెస్ గా కంటిన్యూస్ గా
ప్రొలాంగ్డ్ గా వెళ్ళడమే మెడిటేషన్. మీకు తెలుసు మెడిటేషన్ అంటే తదేకమైన ధారాపాతమైన ధారణని ధ్యానం అంటారు. యాజ్ పర్ పతంజలి మీకు తెలుసు, తదేకమైన ధారాపాతంతో కూడిన ధారణని ధ్యానం అంటారు. సో ఇక్కడ కూడా మనం సీయింగ్ అనేది మెడిటేషన్ లో జరుగుతుంది. బట్ లోపల ఈ మెడిటేషన్ జరిగేటప్పుడు మనకి ఈ దృశ్యం, ఓకే, అంటే చూడబడే ఆబ్జెక్ట్, చూడబడడం, ఓకే, చూసేవాడు, కన్ను, ఇవన్నీ కలిసి ఒకటైపోతాయి. 1+1+1+1+1 ఇది ఫిలాసఫీ. ఇది వినడానికి లాజికల్ గా ఉండదు. 1+1+1 3 ఎవరైనా ఒకటో క్లాస్ పిల్లడు కూడా చెప్తాడు. బట్ ఇన్ ఫిలాసఫీ 1+1 నాట్ 2, నాట్ 3, 11, 12 ఏమీ కాదు. 1+1 0. ఇది ఫిలాసఫీ. మీరు మామూలుగా అర్థమెటిక్స్ లో వేరే లెక్కలు ఉంటాయి. ఫిలాసఫీ లెక్కలు మాత్రం 1+1 0. నువ్వున్నావు, అది ఉంది, రెండు కలిసి అయిపోయారు అనుకోండి, ఎస్ తదేకం. అదే తాదాత్మ్యం, పారవశ్యం. పరవశ, పరం అంటే ఇతరులతోటి వశమైపోవడం, అంటే బయట వస్తువు నువ్వు కలిసి ఒకటైపోయారు. ఇది స్పిరిచువాలిటీ అంటే ఇదే. నేచర్ తోటి మనం కలిసిపోవడం, నేచర్ నేను ఒకటి అనుకోవడం, అది స్పిరిచువాలిటీ. అది మనిషికి పెడతారు, మనిషికి జంతువుకి పెడతారు, మనిషికి మొక్కకి పెడతారు, దట్ ఈస్ అప్ టు యూ. బట్ దేంతోడైనా తాదాత్మ్యం చెందడం అనేది స్పిరిచువాలిటీ అంటే. ఇది మీకు బాగా అర్థమయ్యేటటువంటి ఒకనొక చిన్న టెక్నిక్. యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. అనుభూతి చెందడం. యోగా అనేది అనుభూతి ప్రధానమైనటువంటి ఒక సబ్జెక్ట్. అనుభూతి ప్రధానం. We cannot explain things. You have to experience them. అప్పుడే మీకు బాగా అర్థం. సో అలా కాకుండా లాజికల్ మైండ్ ఉందనుకోండి, ఎస్ యు ఆర్ అవుట్ సైడ్ ది సంథింగ్ లైక్ నో. చెప్పాను కదా, పంచవింశతి తత్వాలు ఉంటాయి. పంచవింశతి తత్వాల్లో ఆ 20 తత్వాల్లోనే వెంటనే మీరు ఇంకా అవుటర్ వరల్డ్ అనే ఉన్నారు. 1+1 2 అంటే అవుటర్ వరల్డ్. లోపల కంటలేదు మీరు. అంతఃకరణ లోపల ఇంకా చాలా ఉంది స్పేస్. అక్కడికి వెళ్ళాలంటే ఈ ప్రాక్టీసెస్ అన్ని అవసరం. ఓకే, నౌ గెట్ ఇట్. సో సిట్స్ రైట్. దాని ఎదురుగుండా కూర్చుంటారు. కూర్చుని జస్ట్ అబ్జర్వ్ ద క్యాండిల్ ఫస్ట్. క్యాండిల్ ఎక్కడ ఉంది? ఎక్కడో చోట నిలబడి ఉంది. ఆ క్యాండిల్ ని చూడండి ఫస్ట్. క్యాండిల్ ఎలా ఉంది? ఒక ఆర్ లేదంటే ప్రమిద. దాని షేప్ ఎట్లా ఉంది? దాంట్లో ప్రమిద ఆర్ క్యాండిల్, దానిపైన ఒక జ్వాల. రైట్? ఇది ఫస్ట్ మీరు చూడాల్సినటువంటి ఏరియా ఆఫ్ వ్యూయింగ్. అంతే చూడండి. అక్కడ ఉన్న ధ్యాన వస్తువు అంటాం. దాని ధ్యాన వస్తువు ఏముంది? ప్రస్తుతానికి ఒక ప్రమిద ఉంది, దాంట్లో జ్వాల ఉంది, ఒక కొవ్వొత్తు ఉంది, కింద మైనం ముద్ద, దానిపైన ఒక జ్వాల. ఇంతే చూడండి. ఫస్ట్ మీరు అలవాటు పడండి ఆ కొవ్వొత్తు మొత్తానికి. ఓకే, గుడ్. అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ దృష్టి కొవ్వొత్తు నుంచి, ప్రమిద నుంచి తీసేసి జ్వాల మీదకి మరల్చండి. జస్ట్ టర్న్ యువర్ ఫోకస్ ఆన్ ద ఫ్లేమ్, ఓన్లీ ఆన్ ద ఫ్లేమ్. ఓకే, చూస్తూ ఉండండి ఫ్లేమ్ ని. ఓవరాల్ గా చూస్తుండండి. ఫ్లేమ్ లో ఉన్నటువంటి లేయర్స్ ని చూడండి. ఈసారి ఫ్లేమ్ మనం ఏమనుకుంటామంటే, డైరెక్ట్ చూస్తే అదొక ఏమంది కొవ్వు తిరుగుతుంది. ఇది మన స్మృతి. అంటే మనం ఎప్పుడో చూసాం కొవ్వు తిరగడం, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ ఫోకస్ గా ఎప్పుడు చూడం మనం. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ అస్. ఇది ఒక చిత్తవృత్తి. ఇదే ఆపేసుకోవాలి మనం. ఇది ఆపేసుకుంటే మైండ్ కామ్ గా ఉంటే మిగతా అన్ని కూడా వివరాలు క్లియర్ గా ఉంటాయి. ఎస్, ఇప్పుడు చూడండి, ఫ్లేమ్ చూడండి. ఫ్లేమ్ ఎక్కడ
ఒరిజినేట్ అయింది, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? అంతా కలిసి ఒక నల్లటి విక్ నుంచి, రైట్? నల్లటి విక్, నల్లటి విక్ చుట్టూ ఒక బ్లూ ఫ్లేమ్, ఇది ఒక లేయర్. బ్లూ ఫ్లేమ్ పైన బ్రైటెస్ట్ గోల్డెన్ ఎల్లో, ఆ గోల్డెన్ ఎల్లో నుంచి ఇలాంగేటెడ్ గా అంటే పొడుగ్గా సాగుతూ ఇంకొక లేయర్ ఉంది, అంటే లెస్ బ్రైటర్. అది కూడా బ్రైట్ గానే ఉంటుంది, బట్ మధ్యలో ఉన్న గోల్డెన్ ఎల్లో కంటే కొద్ది తక్కువ ఉంటుంది. దాని తర్వాత చూసారా, ఒక ఆరా, గుండ్రంగా ఒక ఆరా ఉంటుంది. వీటన్నింటినీ గమనించు, వీటన్నింటినీ గమనించు, వీటన్నింటినీ గమనించు. మళ్ళీ కమ్ బ్యాక్ టు విక్, బ్లాక్, బ్లాక్ కలర్ ఉంది విక్, బ్లాక్ కలర్ పైన బ్లూ ఫ్లేమ్, బ్లూ ఫ్లేమ్ పైన పైన బ్రైటెస్ట్ ఏరియా గోల్డెన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో దాటి జస్ట్ లిటిల్ బిట్ లెస్సర్ బ్రైటర్ ఏరియా, అండ్ దాని చుట్టూ ఆ జ్వాల చుట్టూ ఒక ఆరా, గుండ్రంగా ఆరా గుండ్రంగా ఉంటుంది, రైట్? వెరీ గుడ్. అలవాటు పడండి, అలవాటు పడండి, అలవాటు పడండి. అంటే మీరు కొవ్వొత్తి మర్చిపోయారు, వెరీ గుడ్. ప్రమిదని మర్చిపోండి, వెరీ నైస్. అండ్ నౌ ఇన్ ఫైనల్ స్టేజ్కి వెళ్తున్నాం. మీరు ఏం చేస్తారంటే, బ్రైటెస్ట్ ఏరియా ఎక్కడ ఉంది ఫ్లేమ్ లో? వన్ ఏరియా, ఓన్లీ వన్ ఏరియానే ఉంటుంది. బ్రైటెస్ట్ ఏరియా, అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం ఒకటే ఉంటుంది, దాన్నే చూస్తూ ఉండండి. అంటే ఇంక మనకి ప్రమిద లేదు, నూనె లేదు, కొవ్వొత్తి లేదు, విక్ లేదు, ఏమీ లేవు, ఏమీ లేవు, ఏమీ లేవు, ఆరా కూడా లేదు. ఓన్లీ బ్రైటెస్ట్ ఏరియా ఆఫ్ ద ఫ్లేమ్, దాన్ని తదేకంగా చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు మీరు చేసింది ధారణ నెంబర్ 6 ఆఫ్ పతంజలిస్ అష్టాంగ యోగ. నా నెక్స్ట్ 7 లోకి వెళ్తాం, ధ్యాన. ధారణ నుంచి ధ్యానంలోకి వెళ్తాం. జస్ట్ ఫోకస్, ఫోకస్. కళ్ళు మండుతాయి, కళ్ళు నొప్పి పుడతాయి, కంట్లో నీళ్ళు వచ్చేసి అవలక్షణాలు అన్ని కూడా కంట్లోంచి అన్ని వచ్చేస్తాయి. ఇదంతా ఏంటంటే, ఇది ట్రిక్కింగ్ ఆఫ్ ద మైండ్. ఇది మైండ్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. ఏం చేస్తాను, దీంట్లో ఏమొస్తుంది, ఇలా చూస్తే లాభమా, ఏమొచ్చేస్తుంది, మనకి అన్ని రకరకాలు చెప్తా ఉంటాం. తాత జ్ఞాపకాలని చెప్పి ఎప్పుడు మీ కొవ్వొత్తి కాలు నాకు గుర్తు వస్తాయి. అన్ని ఏంటంటే చిత్తవృత్తులు రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది. డూ యువర్ డ్యూటీ బెస్ట్. మనం ఏమనుకున్నాం, హాఫ్ అన్ అవర్ 7:30 నుంచి 8 వరకు ఇదే పని. మీరు ఇంకే పని పెట్టుకోకండి, మధ్యలో లేవద్దు. మధ్యలో లేచారంటే మీ మైండ్ కోతి అనమాట, కోతి పని చేస్తున్నారు. కోతిని కాసేపు కట్టే ఒక పనిలో నిమగ్నం. బ్రైటెస్ట్ ఇయర్ అని కనురెప్పలు ఆర్పకుండా, అండర్లైన్ దిస్, కనురెప్పలు ఆర్పకుండా తదేకంగా చూడండి. కళ్ళు నొప్పడతాయి, నీళ్ళు వస్తాయి, ముక్కులోంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి కొంతమందికి. అయినా సరే ఎక్కడ తుడుచుకోవద్దు, ఎక్కడ కళ్ళు మూయొద్దు. మరీ కొత్తగా ఇవాళ వస్తే మీకు అందరికి కూడా 1 or 2 వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే కళ్ళు మూతలు పడ్డానికి యాక్సెప్టెన్స్, నాట్ మోర్ దాన్ ట్వైస్. అదే చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. బిగినింగ్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఈసారి మీకు అర్థం అవుతుంది. ఈ ఇబ్బంది మెల్లగా తొలగిపోతుంది. ఉండగలరు, ఎస్ నేను ఉండగలుగుతున్నాను అనిపిస్తుంది. అంతే, ఉండండి. ఇంకేం లేదు, అయిపోయింది. ఇంక మీరు చేసేది ఏం లేదు, అలా కళ్ళప్పకి చూడటమే. దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి జ్వాలలో అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశాన్ని తదేకంగా ఏకాగ్రతతోటి దృష్టి సారించండి. కనురెప్పలు ఆర్పకుండా, వితౌట్ ఎ బ్లింక్.
ఏం జరుగుతుందో చూడండి. చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. చాలా అసౌకర్యంగా ఉంటుంది మీకు బిగినింగ్ లో. ఆ అసౌకర్యం కొంతసేపు ఉంటుంది, మెల్లగా ఆ స్థితిని దాటితే ఇక మెల్లగా మీకు జ్వాల నేను ఒకటేనా, నేను జ్వాలను చూస్తున్నానా, జ్వాల నన్ను చూస్తుందా, అసలు చూడబడడం ఉందా, జ్వాల ఒకటే ఉందా, లేదు నేను ఒక్కడనే ఉన్నానా, లేదా నేను ఒక్కదాన్నే ఉన్నానా, ఇక్కడ మూడా, రెండా, ఒకటా. ఒక రకం తాదాత్మ్యం అంటారు, తాదాత్మ్యం, పరవశత్వం. చూస్తూనే ఉంది, చూస్తూనే ఉంది. అంటే ఇక్కడ మనసు యొక్క పనిని అరికడతాం. మనసుని అటు ఇటు పరిగెట్టకుండా ఒక చోట ఉంచేసి మన పని చేస్తున్నాం. ఆ పని ద్వారా బయట ఏం జరుగుతుందో అది డైరెక్ట్ గా హయ్యర్ అప్స్ అంతఃకరణానికి చేరుతుంది. అంతఃకరణలో చివరికి ద్రష్ట ఎవడైతే నీలో ఉన్న స్పిరిట్, సోల్, జీవాత్మ, ఆత్మ, చైతన్య అంటామో, సంస్కృతిలో పురుష అంటామో, వాడు డైరెక్ట్ గా చూస్తున్నాడు. ఇది డైరెక్ట్ కాంటాక్ట్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్. ఇది ఈ కార్యక్రమంలో జరిగేటటువంటి హైయెస్ట్ పాసిబిలిటీ. ది ద్రష్ట ఇన్సైడ్ యువర్ సెల్ఫ్, ఆర్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, హూ యామ్ ఐ అని మనం అనుకుంటే మనలో ఒకడు ఉంటాడు, వాడు చూస్తున్నాడు బయట జరిగేదాన్ని, అంతే. అప్పుడు మీరంటూ ఉంటారు, చూడబడడం మాత్రమే ఉంటుంది, దృశ్యం కూడా ఉండదు. కాసేపటికి సంథింగ్ లైక్ నో టైం పాస్ అయిపోతూ ఉంటుంది, మీరు అలాగే ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే మీరు స్టాండ్ స్టిల్ గా ఉంటారు. జరిగిపోతుంది, మీరు ఒక కేవలం ఒక సాక్షిగా ఉంటారు, అంతే. మీరు ఒక సాక్షి, అంతే. జరిగేదాన్ని జరగనివ్వండి, జస్ట్ అబ్జర్వ్, 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 ఓన్లీ అబ్జర్వ్. నథింగ్ బట్ అబ్జర్వ్. చూస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. దీన్ని త్రాటకము అంటారు. యోగ శాస్త్రంలో త్రాటకము ఒక క్లెన్జింగ్ ప్రాసెస్, శరీరాన్ని మనసుని శుద్ధి చేసేటటువంటి ఒకానొక ప్రక్రియ. ఇది షట్క్రియలు, 6 ఉంటాయి, 6 ఇది ఒకటి. శరీరం ఒకటే కష్టమండి, శరీరాన్ని మనసుని శుభ్రపరచడం బొత్.
ఆ నిరంతర ప్రక్రియను అలాగే కొనసాగిస్తూ ఉండండి. దిస్ ఇస్ కాల్డ్ అభ్యాస. నీరు లేదు, జ్వాల లేదు, చూడడం చూడడం ఒక్కటే ఉండాలి. ద ప్రాసెస్ రిమైన్. ఈసారి మీరు కళ్ళు నొప్పులు పట్టము, నీళ్ళు వస్తే వస్తూ ఉంటే మీరు పెద్దగా ఇరిటేషన్ రాదు. మీరు అలవాటు పడిపోయారు. ఇది కావాల్సింది. ఫస్ట్ 5 minutes మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఉండొచ్చు, కానీ లేటర్ ఆన్ నౌ యు ఆర్ ఎంజాయింగ్ ది ప్రాసెస్. దట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ యోగా ఇస్ ఎంజాయ్ ద ప్రాసెస్, వెదర్ ఇట్ ఈస్ పెయిన్ ఆర్ ప్లెజర్. రెండు ఒకటి. పెయిన్ కి ప్లెజర్ కి 2 సెంటర్లు ఉంటాయి, ఒకటే, రెండు ఒకే చోట చేస్తాయి. ఆనందం ఎక్కువైనా కన్నీళ్ళే వస్తాయి, పెయిన్ ఎక్కువైనా కన్నీళ్ళే వస్తాయి. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. లాస్ట్ 5 minutes. మీకు వేరే పనేం లేదు, ఈ పని మీద కదా కూర్చున్నారు. మనసు చెప్తుంది ఇంకేదో పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది. నో 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 నో. ఈ పని మీద కూర్చున్నప్పుడు ఈ పని మీద ఉండండి. దిస్ ఇస్ కాల్డ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే కాళ్ళు చేతులు కట్టేసుకుని నోటి మీద వేలేసుకోవడం కాదు. మనం ఏదైతే అనుకున్నాం ఆ పని చేయడం, ఎంతసేపు అనుకున్నాం అంతసేపు చేయడం. మధ్యలో మనసు ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది, రకరకాలు చెప్తా ఉంటుంది. పక్కన ఐపీఎల్ వస్తుంది, ఏంటి మ్యాచ్, ఇవాళ ఏంటి గందరగోళం, ఫ్యాన్ తిరగట్లేదు, ఉక్క పోసేస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి, ఎంతసేపు. ఇవన్నీ మైండ్ చేసే ట్రిక్స్. గుర్తుపెట్టుకోండి, మైండ్ చేసే ట్రిక్స్. మీరు నిజంగా ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటే ఇవన్నీ మీకు ఏం అనిపించవు. ఆ మైండ్ ఇంటర్ఫియర్ అయితేనే స్వర్గం కూడా నరకం అయిపోతుంది, నరకం కూడా స్వర్గం అయిపోతుంది. నా క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసేసుకోండి చాలు.
కళ్ళు మూసుకుని అయిపోయింది అనుకోకండి, అసలే ఇప్పుడే ఉంది. మీకు కళ్ళు మూసుకున్నా కూడా ఎదురుకుండా అదే జ్వాల కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ అలాగే ఉండండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్ ది సేమ్ ఫ్లేమ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సేమ్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా ఎంజాయ్ చేయండి. చాలు. శాంతి మంత్రం అందులో ఒకేసారి శాంతి శాంతి శాంతి. Now slowly open your eyes, please. మెల్లమెల్లగా కళ్ళు తెరుద్దాం. ఇది ఇవాళకి. రేపు ఇదే టైం కంటే 7:30కి రేపు విజువలైజేషన్ టెక్నిక్, యోగ నిద్ర. రేపు ఈ టైంకి యోగ నిద్ర, ఈసారి విజువలైజేషన్ టెక్నిక్ వెళ్దాం. ఇది ఇవాళ. ఓకే దెన్ సీ టుమారో. ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? yes ప్లీజ్ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. సార్ నాగేశ్వర్ గారు సేమ్ కళ్ళు మూసుకున్నా సార్, కళ్ళు మూసుకున్నాక సేమ్ అదే వెళ్తురు సార్, మొత్తం అయిపోయారు. అదే వెళ్తురు సార్. కరెంట్ బిల్ తగ్గిపోతే చూడండి మీరు. గుడ్ నైస్ నైస్. ఇంకా ఎనీ డౌట్స్ ఉన్నాయి? సుజాత, శ్రావణి చెప్పమ్మా. సార్ నాకు కుడి కంటిలో నుంచి ముక్కులో నుంచి కంటిన్యూగా వాటర్ రన్ అవుతూ వచ్చాయి సార్. కళ్ళు క్లోజ్ చేసిన తర్వాత మొత్తం బ్లాక్ గానే ఉంది సార్. చిన్న డాట్ లాగా ఎక్కడో మెరుస్తూ ఉంది, మొత్తం బ్లాక్ గానే ఉంది సార్. నాకు ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇతరుల అభిప్రాయాలు, ఇతరుల యొక్క అనుభవాలే మనకి రావాలని లేదు. నీకు వచ్చింది నువ్వు తీసుకోవాలంతే, అంతవరకే. సో ఈ బ్లాక్స్ అన్ని అంటావా, మేబీ సమ్ ఎలర్జీ ఉండొచ్చు, సమ్ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు ముక్కులోనో కంట్లోనో ఎక్కడో, అది నీకు బ్లాక్స్ ఉండి అలా రావచ్చు. బట్ రెగ్యులర్ గా చేస్తే ఇది రెండు పోతాయి. మేబీ ఎలర్జీ వల్ల రావచ్చు, ఇన్ఫ్లమేషన్, మేబీ ఇన్ఫెక్షన్ ఉంటుంది కొంతమందికి. ఎస్. ఇంకా సో సివియర్ ఒకవేళ మీకు మైగ్రేన్ ఉంటే మాత్రం కొద్దిగా దీంతో జాగ్రత్తగా ఉండండి. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, ఒకళ్ళు పెరిగితే మాత్రం ఆపేయండి. ఇది మైగ్రేన్ ఉన్నట్టు బ్రైట్ లైట్స్ వాళ్ళు చూడలేరు కాబట్టి, ఇఫ్ ఇట్ ఇస్ బ్రైట్ మీరు ఒకవేళ చూడడం కష్టమైతే తక్కువ లైట్లో ట్రై చేయండి. అప్పుడు కూడా తప్పితే పూర్తిగా మానేయండి ఒక్కోసారి. ఎందుకంటే ఈవెన్ మైగ్రేన్ ఆల్సో మనం తగ్గే ఛాన్స్ ఉంది. యా నెక్స్ట్ సార్ అది తాటక చేసేటప్పుడు ఇవాళ వచ్చిందా నీకు ఇద్దరు ముగ్గురు? అది వస్తుంది సార్ ఎప్పుడు చేసిన తర్వాత. ఇంకా మొన్న ఇదే అన్నా, మళ్ళీ ఇప్పుడు ఇదే అంటే ఎట్లా? ఏంటి సార్? మొన్న కూడా ఇదే అన్నావు కదా. కాకపోతే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా అలా
ఇంకా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండిపోతున్నాం అనమాట. పీరియడ్ పెరుగుతుంది, వెరీ నైస్, వెరీ ఎక్కువసేపు నైస్, వెరీ నైస్. ఉంటున్నాం. ఇంకా లైట్ అది చూసినప్పుడు సార్ ఆ కాంతి అలా ఎక్కేస్తుంది మైండ్లోకి, అలా జిమ్మని లాగుతుంది అనమాట. వెరీ నైస్. అదే తాదాత్మ్యం అంటే. ఇదంతా ఏమీ లేదమ్మా, అది మనం ఒకటైపోవడం అంతే. బయట ఉన్న ప్రకృతి మనం ఒకటైపోవడమే యోగాలో ఉన్నట్టు మెయిన్ థీమే అది. అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లైన్స్ లో ఐ మీన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ వర్డ్స్ మారిపోతూ ఉంటాయి. చివరికి దీంట్లో మన సినాప్సిస్ చూస్తే మాత్రం అది ఒకటే ఉంటుంది. ఓవరాల్ గా నువ్వు బయట ఉన్న వస్తువు ఒకటి. యథా పిండే తథా బ్రహ్మాండే, యథా బ్రహ్మాండే తథా పిండే. బయట ఏముందో నీలో అదే ఉంది, నీలో ఏది ఉందో బయట కూడా అదే ఉంది. ఈ రెండు జాగ్రత్తగా గమనిస్తే మనం చేసే ప్రక్రియలన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. పేరు మారుతాను, ఆయన ఇంకో పేరు పెడతాను, ఇంకొక ఆయన ఇంకో పేరు పెడతాడు. ఇవన్నీ ఏమి లేవు, అన్నీ ఒకటే. ఎనీమోర్? ఇంకా సార్ ఇది మొన్న క్లాస్ లో చెప్పినట్టుగా తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనస్సుతో వ్యామోహమునకు కూడా గురి అవుతున్నారు అని చెప్పారు. సో అదే ఈ ప్రాసెస్ అవి మెడిటేషన్ చేపిస్తున్నారు కదా, సెన్స్, టేస్ట్, స్మెల్, తర్వాత సౌండ్, నెక్స్ట్ ఇది సేమ్ ఇది చేసేటప్పుడు ఇంకా ఇంకా కావాలి కావాలి, ఇదేదో బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కరెక్టే, కరెక్టే. అదే తమో గుణం, మనలో ఉన్న తమో గుణం చేసే పని అది. ఈవెన్ పతంజలి యోగ సూత్రాల్లో ఆ మాట చెప్పానో లేదో కానీ ఈవెన్ జ్ఞానం సంపాదించుకోవడం అనుకోవడం కూడా స్వార్థం కింద చెప్తాడు. అది కూడా పోవాలంటాడు. అది వస్తుంది మీకు. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పేసి నెక్స్ట్ వస్తాయి. దాంట్లో క్లియర్ గా చెప్తాడు. అంటే మనకు అంటే సుఖమైనది కూడా, అంటే ఏదైతే మంచిదని చెప్పింది దేవుని 10 సార్లు ఉండడం అనుకోవడం కూడా వ్యామోహం. రైట్? వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. అది కూడా పోవాలంటాడు. అది కూడా ఒక చిత్తవృత్తి. అది కూడా తమో గుణం మనలో ఉంది. అంటే తమో గుణం ప్రపంచాన్ని ఇట్లా ఉంటుంది, మనలోనే ఉంటుంది. తమో గుణం అని మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి, మనకు తమో గుణం ఉంటాయి. సో దట్ ఈస్ ఈవెన్ దో యు ఆర్ ఇన్ రైట్ పాత్, ఈ తమో గుణం అనేది ఎప్పుడు నిన్ను ఉంటానే ఉంటుంది. ఇది త్రిగుణాత్మకం. అంటే మొన్న మీకు చెప్పినట్టు అనుకున్నాను. మేబీ నేను చదివినప్పుడు నేను చూశాను, చాలా బాగా చెప్పాడా అనుకున్నాను. ఎందుకంటే నువ్వన్న పదం ఆయన కరెక్ట్ వాడతాడు. సో మంచి కూడా ఇంకా కావాలనుకోవడం, జ్ఞానం కూడా ఇంకా కావాలనుకోవడం కూడా నీలో ఉన్న వ్యామోహమే అంటాడు. ఇట్స్ వెరీ నైస్ వర్డ్, నైస్లీ పుట్ అనమాట. సో ఎగ్జాక్ట్ నువ్వు కూడా అదే చెప్పు. ఎస్, కరెక్ట్. అది తమో గుణం. గుడ్, గుడ్. సో పతంజలి యోగ సూత్రాలు శుక్రవారం, ఎల్లుండి. ఓకే, రేపేమో ఈ టైంకి మనకి విజువలైజేషన్ టెక్నిక్ వెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్